Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is friendship with the world is enmity with God. ఈ లోకంతో స్నేహము దేవునితో వైరము. లోక స్నేహం దేవునితో వైరం. వాక్య భాగం టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ Epistle of James chapter 4 verse 4. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగురునో వాడు దేవునికి శత్రువగును. లవ్ ద వర్డ్స్ ఎనిమిటీ విత్ గాడ్. లోక స్నేహము దేవునితో వైరం. యేసయ్య లోకాన్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు అనగా లోకమున పాపిని ప్రేమించాడు అర్థం. ఆయా జాతీయుల వారిని, ఆయా మతస్థుల వారిని, ఆయా విశ్వాసం గల వారిని, ఆ తెగల వారిని అందరూ దేవుడు ప్రేమించాడు. కానీ లోకమును వాటిని ప్రేమింపకూడదు దేవుని వాక్యం సెలవిస్తే యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. లోకము వాటిని ప్రేమించకూడదు. లోకమునంత నేత్రాశ, శరీరాశ, జీవుడమ్ము ఈ తండ్రి వలన కలిగిన కావని విషయాన్ని ప్రస్తావించాడు. ఏవి తండ్రి వలన కలిగిన కావో వాటిని మనం ప్రేమించినట్టయితే దేవునికి మనం శత్రులం అవుతాం. లోకం ప్రతి పాపని ప్రేమించాలి మనం. దేవుని సృష్టి అందమైన లోకం ఇది. సృష్టిని మనం ఆస్వాదించాలి కానీ పూజించకూడదు. దేవునితో చేయబడింది సృష్టము కాబట్టి సృష్టిని మనం ఆరాధించకూడదు కానీ సృష్టిని ఆనందించాలి మనం. ప్యూరిటన్స్ అని ఒక మత శాఖ ఉండేది. 16వ శతాబ్దంలో వారు క్యాథలిక్ యొక్క సిద్ధాంతం ఖండిస్తూ అనేక విషయాలు వారు ప్రవేశపెట్టారు. టు ప్యూరిఫై ద చర్చ్, టు ప్యూరిఫై ది ప్రొటెస్టెంటిజం. ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చిన వారు ప్యూరిటన్స్ వీరు. వారి సిద్ధాంతాలు వేరే. అంటే లోకం అనేది కాదు అని ఒక విపరీతమైన దూరంలో వారు ఎక్స్ట్రీమిస్ట్ అనమాట వారు. ఒక స్నేహితుడు అందమైన పువ్వును చూసి ఎంత చక్కగా ఉన్నప్పుడు ఆ ప్యూరిటన్ ఈ రీతిగా జవాబిచ్చాడు ఆయన. అదేమనగా ఇవి నథింగ్ దిస్ వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ లోకం ఏది కూడా అందమైనది కాదన్నాడు. అందమైన పువ్వులను పుష్పాలను ప్రభు ఆయన సృష్టించాడు. ఆయన టు మేక్ అవర్ హార్ట్స్ గ్లాడ్. మనం సంతోషింప చేయడానికి సృష్టి చూసి మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఎందుకంటే సృష్టి అంతగా దేవుని మహిమను ప్రచురపరుస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ప్రేమించకూడదు కానీ వాటి ఎందుకు మనం సంతోషించాలని ఆరాధించకూడదు. మనం అలా ఆరాధించినట్టయితే, సృష్టిని ఆరాధించినట్టయితే, లోకాన్ని ఆరాధించినట్టే, లోక అధికారాన్ని ఆరాధించినట్టే. అలా ఆరాధిస్తే దేవుని శత్రుమైపోతాం. వాక్యభాగంలో వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన పేరే దేమ. అతడు ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయని చెప్పేసి అపోస్తలుడు సెలవిస్తాడు. దేమ ప్రభు సభతో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, కానీ లోకాశలోకి పోయి లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకాన్ని స్నేహించి వెడలిపోయాడని చెప్పేసి అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కాబట్టి చాలామంది కూడా లోకంతో స్నేహం చేయగలుగుతున్నారు. ఈ లోకాతగా సైతాన్, ఈ లోకంతో సైతాన్ చేతిలో ఉన్నది, దృష్టి చేతిలో ఉన్నది. కాబట్టి మనం వాళ్ళ చేతిలో పడిపోకూడదు. ఈ లోకాధికారి మనం పూజించకూడదు, మనం సేవించకూడదు. దేవుని మాత్రమే సేవించాలి. దేవుని మాకు స్పష్టంగా మనకు ప్రబోధిస్తున్నది. కాబట్టి ప్రియులారా, మనము లోకంతో స్నేహించకూడదు, లోకస్తులతో స్నేహించకూడదు. మనం ప్రేమించాలి కానీ వారి మర్యాదను పాటించకుండా, వారిని అనుసరించకుండా, వాటి ఆశించకుండా, వాటిని మనం కావాలని మనం ఆశించకుండా, మనం చెడ్డవాడు ఆశించకుండా దేవుడు దృష్టాంతాలను చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా కాకుండా దేవుని ప్రేమించి, దేవుని చేత సృష్టించబడిన మానవుని ప్రేమించి ఆయన కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలి. కానీ లోకమున్న వాటిని ప్రేమించినట్టయితే బికమ్ ఎనిమీస్ విత్ గాడ్. దేవునితో మన శత్రువు అయిపోతాం. దేవుడు మన శత్రువు అయిపోతారు. కాబట్టి అది కాకుండా దేవుడు నీతో స్నేహించి ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ స్నేహ బంధాన్ని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ప్రభు యొక్క
స్నేహబంధంలో ముందుకు సాగిపోవాలి, లోకంతో తెగదెంపులు చేసుకోవాలి. ప్రభుని ప్రేమించి హత్తుకొని జీవించినట్టయితే నిజంగా గాడ్ బికమ్ అవర్ ఫ్రెండ్, విల్ బికమ్ గాడ్స్ ఫ్రెండ్. ఎంతో ధన్యత పొందగలుగుతాం. కాబట్టి ఆ రీతిగా దేవుని స్నేహంలో ముందుకు సాగిపోవడానికి, లోక స్నేహాన్ని ఛేదించుకొని వదిలించుకొని విడిచిపెట్టిద్దండి. యేసుతో స్నేహం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నతుల యేసయ్య మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. ఈ లోకంతో స్నేహితులు మీతో వైరము కాబట్టి తండ్రి, మేము శత్రువుగా ఉండక ఒకప్పుడు మనం ప్రేమించి తండ్రి రక్షించారు తండ్రి. మన లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకాన్ని వాటిని ప్రేమిస్తున్నాం తండ్రి. మేము ప్రేమించకుండా నాయనా, మేము సేవించకుండా లోకాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని ఆరాధిస్తూ, లోకాన్ని సేవిస్తాం, లోక అధికారాన్ని సేవిస్తున్నాం. క్షమించవలసిగా జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ప్రేమించి, వాక్యం ప్రేమించి హత్తుకొని తండ్రి మీ స్నేహబంధంలో ముందు సాగిపోటకు ప్రభు అబ్రహాము ఏ రీతిగా మీకు స్నేహితుగా పిలవబడినాడో అదే మేము కూడా మీకు స్నేహితుగా పిలవబడడానికి తండ్రి లోకాశ చేయించుకొని తండ్రి ప్రేమించి హత్తుకొని జీవించే కృప ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటూ ప్రతిభను దర్శించి దీవించమని విజ్ఞాపన చేస్తూ యేసయ్య మనం ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.